శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 23 వరకు మకర రాశి వారికి రాశి అందే కుజగ్రహ సంచారం వల్ల మరియు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కుజుడు రుచిక మహాపురుష యోగంలో ఉండడం వల్ల జాతకుడు చాలా ధైర్యంతో అటు కుటుంబ సమస్యల్ని ఆర్థిక సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. మీరు రాజకీయ రంగంలో ఉన్న, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, లేదంటే ఒక పారిశ్రామికవేత్తగా ఉన్న మీ యొక్క ధైర్య సాహసాలతో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా కాన్ఫిడెన్స్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, మిలిటరీలో ఉన్నవారు కానీ, అలాగే క్రీడా రంగంలో ఉన్నవారికి కానీ కంపల్సరీగా మీ యొక్క పదవికి న్యాయం చేస్తారు. కొంత అభివృద్ధి కూడా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 23 తర్వాత కుజుడు ధనస్థానంలోకి అంటే కుటుంబ స్థానంలోకి మారడం వల్ల అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది. అంటే అప్పటికే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి పరస్పరం శత్రుగ్రహాలైనటువంటి శుక్రుడు, రవి, ఈ బుధ, రాహు, ఈ మొదల గ్రహాలు పరస్పర శత్రుత్వం వల్ల చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు నడుస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య చికాకులు నడుస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి ఏదో విధంగా కుటుంబ ప్రతిష్ట దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఒక అపవాద రావడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా విమర్శించడం మొదలుగా జరుగుతుంటాయి. అయితే ఫిబ్రవరి 23 తర్వాత మీరు ఆ కుటుంబ సభ్యుల్ని, కుటుంబ సమస్యల్ని పరిష్కరించాలని తీవ్రంగా ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా వరకు మరి మిగతా కుటుంబ సభ్యులు కలిసి రాకపోవడం వల్ల కొన్ని విభేదాలు లాంటివి రావడం జరుగుతుంటుంది. కుటుంబం ఈ సమయంలో స్ప్లిట్ అవ్వడం కానీ, మీ కుటుంబంలో ఎవరో ఒకరు మరి వేరే కాపురం పెట్టడం కానీ, వేరే విధంగా వారి ఇంటి నుంచి బయటికి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ కుటుంబ ప్రతిష్ట కొరకు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాలనే మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏదైనా ఈ సమయంలో మీరు చాలా నిదానంగా, నిబ్బరంగా, ప్రశాంతంగా, శాంతియుతంగా మెలగాలే తప్ప ఏమాత్రం తొందరపడినా అది చాలా వరకు ఒక గొప్ప అపవాదుగా, అప్రతిష్ఠగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించండి. ఎవరికైతే కుటుంబ సభ్యులతో సంబంధం లేని వ్యక్తుల్ని ఏదో రకంగా వాళ్ళని బయటికి పంపితే మిగతా సభ్యులందరూ కూడా మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో తర్వాత రాష్ట్రాధిపతి శని భగవానుడు తృతీయ స్థాన సంచారం వల్ల చాలా వరకు కొన్ని నూతన ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా కొన్ని ప్రయత్నాలు మీకు అనూహ్యంగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, లేదంటే గతంలో మీరు ఏదైనా ఎవరికైనా ధనం ఇచ్చిన ధనం తిరిగి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ధన లోపం వల్ల, సరైనటువంటి ధనం లేకపోవడం వల్ల ఆగిపోయినటువంటి శుభకార్యాలు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఆర్థిక పరంగా కొంత ధనం వస్తూ ఉంటుంది. దాన్ని మించిన డిమాండ్ మీ కుటుంబ సభ్యుల మధ్య రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సడన్గా వచ్చే ధనం కానీ, ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల వచ్చిన ధనం పంచుకునే విషయంలో కొన్ని విభేదాలు, విమర్శలు లాంటివి ఇబ్బందులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ విషయాలు ధనం వల్ల కానీ, మిగతా విషయాల వల్ల కానీ కొంత ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క దృష్టి, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క భాగ్య దృష్టి ఈ కుంభరాశి మీద పడడం వల్ల అది గురువుల యొక్క అనుగ్రహంతో కానీ, గత జన్మలో మీరు చేసిన దైవ బలం వల్ల అయితేనే, ఏదైనా పెద్దల యొక్క సహకారంతో ఈ కుటుంబం యొక్క గుట్టు కానీ, మీ యొక్క ఆర్థిక పరిస్థితి కానీ బయటపడకుండా చాలా వరకు అది ఫైనాన్షియల్గా సపోర్టుతో చాలా కుటుంబపరమైన సమస్యలు చివరికి సుఖాంతం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే తర్జనభర్జంగా లోని ఎన్ని విభేదాలు పడినా అది బయట వారికి తెలియకుండా చివరికి అంతా కాంప్రమైజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క దృష్టి అంత బలంగా మీ కుంభరాశి మీద పడడం వల్ల
పైపెచ్చు ప్రస్తుతం గురువు వక్రగమనంలో ఉండడం వల్ల అటు ఆర్థిక పరంగాను అటు వ్యక్తిగతంగాను అన్ని విధాలా మీకు ఎవరో ఒకరు సహకరించి మీ కుటుంబ సభ్యుల నుంచి మీ కుటుంబ సమస్యల నుంచి మీ వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటి సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ ఇంట్లో పెట్టుకోవడం కానీ పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపెక్కలు అవి కూడా కట్టచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.